ఇప్పుడు మనం ఒక సందర్భాన్ని చదువుకున్నాం. పొద్దున చదువుకున్న సందర్భమే మళ్ళీ చదివినాము. ఈ సందర్భాన్ని బట్టి మనకు ఏమి తెలుసుకోవాలా అని అంటే హౌ టు డీల్ విత్ మై ప్రాబ్లమ్స్, లేకపోతే హౌ టు డీల్ విత్ ద సిచ్యువేషన్, నాకు ఎదురయ్యే పరిస్థితులని నేను ఏ విధంగా ఎదుర్కోవాలా, ఆ పరిస్థితులని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. పొద్దున కొన్ని సంగతులు మనం చూసినాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ యొక్క పరిస్థితులని యెహోషాపాతు ఏ విధంగా ఎదుర్కొన్నాడు. ఒక రాజు అయ్యుండి దేవుని ప్రజల గురించి ఆలోచించి ఈ యొక్క యెహోషాపాతు తనను తాను తగ్గించుకొని ఏం చేసినాడు అనంటే ఇక్కడ ఒక మంచి పని చేసినాడు. యెహోషాపాతుకు ఉన్న కొన్ని లక్షణాలు, ఒక 2-3 లక్షణాలు, ఆల్రెడీ టైం అయిపోయింది. ఒక 2-3 లక్షణాలు చూసుకొని ఈ లక్షణాలు నాకు ఉన్నాయా లేవా అనే ఒక్క విషయాన్ని పరీక్షించుకొని ఆ బల్లలో మనము పాలు పంపులు పొందుతాం. 3వ వచనం, 20వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయందంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా. యెహోషాపాతుకు తెలిసింది శత్రువులు మన మీదికి వస్తున్నారు. ఆ యొక్క శత్రువులని ఎదిరించడానికి మనకు దమ్ము సరిపోదు, ధైర్యం సరిపోదు, మనకు బలము లేదు, బలగము లేదు. సో కాబట్టి ఏం చేద్దాము అనంటే యెహోషాపాతు చాలా మంచి పని చేసినాడు. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళినాడు అంటే యెహోవా యొద్ద విచారించడానికి వెళ్ళినాడు. ఇది ఫస్ట్ థింగ్. హౌ టు డీల్ విత్ మై ప్రాబ్లమ్స్ అనంటే నీ సమస్యలతో లేకపోతే మన సమస్యలతోని ఏ విధంగా నేను డీలింగ్ చేయాలా అనంటే ఫస్ట్ యెహోవా యొద్ద విచారించడానికి వెళ్ళాలా. ఈ యొక్క ఏ దేవుడైతే ఈ సమస్యల నుండి మనల్ని బయటికి పంపిస్తాడో ఆ దేవుని దగ్గర నేను విచారించడానికి వెళ్ళాలా అనే సంగతి నీకు నాకు ఇక్కడ అర్థమవుతుంది. సో మొట్టమొదటి సంగతి, నాకు ఎదురయ్యే పరిస్థితులని బట్టి నేను యెహోవా యొద్ద విచారించడానికి వెళ్తున్నానా లేదా అనే సంగతి నువ్వు నేను పరీక్షించుకోవాలా. ఎటువంటి పరిస్థితులైనా సరే, వ్యక్తిగత కుటుంబమైనా సరే, వ్యక్తిగత జీవితమైనా సరే, సంఘమైనా సరే, ఇంకా ఎటువంటి పరిస్థితులైనా సరే, అటువంటి పరిస్థితుల గుండా నేను వెళ్తున్నప్పుడు నేను యెహోవా యొద్ద విచారణ చేస్తున్నానా చెయ్యట్లేదా అనే సంగతి నువ్వు నేను అర్థం చేసుకోవాలా. దాని తర్వాత 3వ వచనం, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయందంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా. సో యెహోషాపాతు చేసిన రెండో మంచి పని ఏంటి అంటే, ఒకటి యెహోవా యొద్ద విచారణ చేసినాడు, రెండోది యూదాయందంతటా చాటింపు చేసినాడట. ఏమని చాటింపు చేసినాడు అనంటే మనమందరము కూడా ఉపవాస ప్రార్థనకి అటెండ్ అవ్వాలా, అందరము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము అనేది రాజుగారు చాటింపు చేసినారు. ఇప్పుడు రాజుగారు చాటింపు చేసినారు అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ వినబడ్డది, చాలా మందికి అది వినబడ్డది. ఆ చాటింపు చేసిన వెంటనే చాలా అద్భుతం ఆడ జరిగింది. సరే, ఒకటి ఎంక్వైర్, సీక్ ద లార్డ్, యెహోవా యొద్ద విచారణ చెయ్యాలా. రెండోది ఉపవాసము ఉండి ప్రార్థన చేస్తే ఆ యొక్క సమస్యకి నాకు ఒక పరిష్కారం అనేది వస్తుంది అనే సంగతి మనకిక్కడ అర్థమవుతుంది. యెహోషాపాతు ఉపవాస దినము చాటించినాడు. ఇప్పుడు ఉపవాస దినానికి ఎంతమంది వచ్చిండ్రో చూస్తారో ఒకసారి 4వ వచనం చదవండి. 20వ అధ్యాయము 4వ వచనము, రాజుగారు ఉపవాస దినాన్ని చాటించేసరికి ప్రార్థనలో ఏకీభవించడానికి లేకపోతే ప్రార్థన కూడికకు ఎంతమంది వచ్చినారు? యూదావారు యెహోవా వల్లి సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యూదావారు యెహోవా వలని సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఎంతమంది వచ్చినారండి? యూదా వారందరూ కూడా వచ్చినారు. దాని తర్వాత యూదా పట్టణములో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపవాస మీటింగ్కి. సరే, ఇప్పుడు బల్లలో పాలు పొందే ముందు ప్రశ్న ఏంటి అనంటే, నా చర్చిలో ఉపవాస ప్రార్థన జరిగితే నేను వస్తున్నానా వస్తలేదా?
రెండోది, నా చర్చిలో సంఘ ప్రార్థన జరిగితే నేను సంఘ ప్రార్థనకి వస్తున్నానా వస్తలేదా? ఇది రెండో ప్రశ్న. మూడోది, నా చర్చిలో సరే సిస్టర్స్ ఫాస్టింగ్ ప్రేయర్ జరిగినా సరే, చర్చ్ ఫాస్టింగ్ ప్రేయర్ జరిగినా సరే, ఏ ప్రార్థన అయినా సరే నేను అసలు ప్రార్థన కూడికకి వస్తున్నానా వస్తలేదా? వీళ్ళంతా చాలా మంచి మాట ఆడ రాయబడ్డది. ఏంటి అంటే 4వ వచనం, యూదావారు యెహోవా వలని సహాయము వేడుకొనుటకై. యేసు ప్రభువా నువ్వే మాకు సహాయం చెయ్యాలే, నువ్వు సహాయం చేస్తేనే మేము ఈ యొక్క పరిస్థితులని జయించగలము, నువ్వు సహాయం చేయకపోతే మేము ఈ యొక్క పరిస్థితిని జయించలేము, నువ్వు సహాయం చేస్తేనే ఏదన్నా అవుతుంది అని దేవుని సహాయం కొరకు వాళ్ళందరూ కూడా ఏం చేసినారు అంటే యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చినారంటండి. దాని తర్వాత చూడండి 5వ వచనం, యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలువబడి. కొత్త శాల, వాళ్ళు ప్రార్థన కొరకు వాళ్ళకు ఒక కొత్త ప్రేయర్ హాల్ ఉందంట. మరి అంతకు ముందు ఆ ప్రేయర్ హాల్కి ఎంతమంది ఎవరైనా వచ్చినారో రాలేదో మనకైతే తెలియదు, కానీ ఆ క్రొత్త శాల కూడా ఓపెన్ చేసి ఆ క్రొత్త శాలలో ప్రజలందరినీ ఆ యొక్క ప్రార్థన కొరకు ఏమి అంటే ఆ యొక్క ప్రార్థనకి ఆహ్వానించినారు. ఆ హాల్లోకి అందరూ కూడా వచ్చినారు. సో బల్లలో పాలు పొందడానికి ముందు నీకు నాకు ఉన్న ప్రశ్న ఏంటి అనంటే, నాకు ప్రార్థన యొక్క విలువ తెలుసా తెలియదా? ప్రార్థన కూడికకి నేను వస్తున్నానా రావట్లేదా అనేది చాలా పెద్ద ప్రశ్న. ఒక్కసారి 13వ వచనం చదవండి. 20వ అధ్యాయము 13వ వచనము, 2వ దినవృత్తాంతములు. యూదావారందరూ తమ శిశువులతోనూ, జాగ్రత్తగా వినండి, యెహోషాపాతు ప్రార్థన మీటింగ్కి రండి అని అన్నాడు. అది మామూలు ప్రార్థన కూడా కాదు, ఉపవాస ప్రార్థన. యూదా పట్టణంలో నుండి అందరూ వచ్చినారంట. సరే కుటుంబానికి పెద్దలు వచ్చినారు అని అంటే కాదు, ఎవరెవరు వచ్చినారు అంటే యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. నేను ప్రార్థన కూడికకు రావడమే చాలా కష్టం అంటే ఇంకా నా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని రావాలనా? ఏం సార్ మాకేమైనా పని పాట లేదనుకుంటున్నావా? నువ్వు ప్రార్థన కూడికకి రమ్మంటున్నావు. మా పిల్లలకి కూడా పని పాట లేదనుకుంటున్నావా? నువ్వు ప్రార్థన కూడికకి రమ్మంటున్నావు అని అనుకోకండి. ఇప్పుడు ఒక వచనం చూపిస్తా. ఆదికాండం 14:20 ముగించేద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము చేసిన పని, అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. 10వ వంతు ఇచ్చెను. అన్నిటిలో 10వ వంతు ఇచ్చినాడంట. అన్నిటిలో 10వ వంతు ఆయన ఇచ్చినాడు. సో 10వ వంతు అనేసరికి మనం అందరము పైసలనే అనుకుంటాం, కానీ కాదు. టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. మీకు తెలుసా వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ? టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. ఆర్ యూ గివింగ్ యువర్ టైమ్, దట్ టు 10th portion of your time to the Lord Jesus Christ every day? ప్రతిరోజు నాకు 24 గంటలు ఉన్నాయంటే ఆ 24 గంటలలో నేను దశమ భాగాన్ని దేవునికి ఇస్తున్నానా లేదా? ఇప్పుడు 24 గంటలలో దశమ భాగం అంటే ఎంత? 2 గంటల 40 నిమిషాల? రాంగ్ ఆన్సర్. 2 గంటల 24 నిమిషాలు. 2 గంటల 10 నిమిషాలు అంట. నేను ఆల్రెడీ చెప్పేసిన 2 గంటల 24 నిమిషాలు. ఇప్పుడు ప్రతిరోజు అన్నిటిలో అని ఉంది కదా, అన్నీ అంటే అందులో టైం ఇంక్లూడెడా కాదా? ఆర్ యూ స్పెండింగ్ టైం విత్ యువర్ గాడ్? నేను బైబిల్ మూసేస్తున్నా, అయిపోయింది వాక్యం. ఈ ఒక్కటే విషయాన్ని పరీక్షించుకోండి. ఆర్ యూ స్పెండింగ్ డైలీ టైం విత్ యువర్ గాడ్ ఆర్ నాట్? నువ్వు గనక
నీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నీ దేవునికి కరెక్ట్గా ఇస్తే ఇటువంటి పరిస్థితులు అనేటివి ఎట్లా ఎదుర్కోవాలనో చాలా ఏమి అంటే ఈజీ. ఎప్పుడైతే నేను నా టైంని దేవునికి ఇవ్వనో అప్పుడు ఇంకా ఈ సమస్యల గురించే ఆలోచించుకుంటూ కూర్చుంటా. సో కాబట్టి అబ్రహాము ఆయనకు ఉన్న సమయంలో కూడా అన్నిటిలో దశమ భాగం ఇచ్చేసినాడంట. అబ్రహాముకు 8 మంది పిల్లలు ఉన్నారు. ఆ 8 మంది పిల్లలు మామూలుగా 10 మంది పిల్లలు ఉంటే ఒక పిల్లగాన్ని ఇచ్చేస్తే దాన్ని దశమ భాగం అని అంటారు. అబ్రహాముకు 8 మంది పిల్లలు ఉన్నారు. ఆ 8 మంది పిల్లలలో ఒక్క పిల్లగాన్ని దేవునికి ఇచ్చేసిండు ఆయన. ఈయనకే వెళ్ళిపోయినాడు. అన్నిటిలో దశమ భాగము. నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే ఆ దశమ భాగం ఇవ్వడానికి 3 T's ఉన్నాయి. ఒకటి టైం, రెండోది టాలెంట్, మూడోది ట్రెజర్. ఇది ఆర్డర్. టైం, టాలెంట్, ట్రెజర్. మనం ఏం చేస్తామంటే ఈ టైంని టాలెంట్ని పక్కన పడేస్తాము. ట్రెజర్ ఒక్కటి పట్టుకొని ఆ ట్రెజర్ ఒక్కటి ఇచ్చేస్తే సరిపోతుందిలే, అందరికీ అవే కావాలి కదా, వాటి కోసమే అన్ని గొడవలు అవుతున్నాయి కదా, అది ఒక్కటి ఇచ్చేస్తే అయిపోతులే అనుకుంటాం. ఆర్డర్ని డిసార్డర్ చేయొద్దు, క్రమాన్ని అక్రమం చేయకండి. క్రమం ఏదైతే ఉందో ఆ క్రమాన్ని మీరు ఫాలో అవ్వండి. ఒక చర్చిలో నేను ఇలాగే చెప్పినాను. 24 అవర్స్లో 10th పోర్షన్ అంటే 2 hours 40 minutes అని నేను చెప్పినాను. కానీ ఆ చర్చిలోనే యూత్ కూర్చున్నారు. ఆ యూత్ ఏం చేసినారంటే వెంటనే చాట్ జీపీటీలో పోయి కొట్టినారు, వాట్ ఈజ్ 10% ఆఫ్ 24 hours. అంకుల్ మీరు తప్పు చెప్పినారు. 24 hours-కి 10% 2 hours 40 minutes కాదు, మీరు వాక్యం తప్పు చెప్పినారు. మీరు చాట్ జీపీటీ చెప్తుంది 2 hours 24 minutes అని, మీరేంది 2 hours 40 minutes అని చెప్పినారు. పైగా నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే 2 hours 40 minutes అని చెప్పిన తర్వాత ఆ 2 hours 40 minutes-ని నేను అంటే పర్సనల్లీ నేను వ్యక్తిగతంగా దాన్ని 2 భాగాలుగా విభజించినాను. మార్నింగ్ 1 hour 10 minutes, 1 hour 20 minutes, ఈవినింగ్ 1 hour 20 minutes నేను దేవునితో సమయం గడుపుతున్నాను అని చెప్పిన. దాన్ని పట్టుకొని అంకుల్ మీరు తప్పు చెప్పినారు, 10% 24 hours-లో 10% ఏమి అంటే 2 hours 40 minutes కాదు, 2 hours 24 minutes-ఏ. సో కాబట్టి మీరు చేస్తున్నారు తప్పు, మీరు వాక్యం తప్పు చెప్పినారు, మీరు చేస్తున్నది కూడా. సో నేను చెప్పింది ఏంటి అనంటే, సో 2 hours 24 minutes అంటే 1 hour 12 minutes పొద్దున, 1 hour 12 minutes సాయంత్రం అని చెప్పాలి. నేను చెప్పింది 1 hour 20 minutes పొద్దున, 1 hour 20 minutes సాయంత్రం అని చెప్పినాను. సో నేను చెప్పింది ఏంటంటే, అమ్మా నా దేవునితోని నేను కొంత సమయం ఎక్కువ గడుపుతున్నాను, అందులో తప్పేముంది? అది నీకు తప్పు అనిపిస్తుందా? దేవునితో సమయం గడపడం తప్ప అండి? నా దేవుని స్వరం నేను వింటున్నాను, నా మొర దేవునికి తెలియజేస్తున్నాను. దాని తర్వాత నా యొక్క దేవుడు ఎలాంటి వాడో, ఆ దేవుడు నాకు ఏం చెప్తున్నాడో నేను అన్నీ వింటున్నాను, అన్నీ తెలుసుకుంటున్నాను. నా దేవునితో కొంచెం సమయం ఎక్కువ గడిపితే అందులో తప్పేముంది అని చెప్పి ప్రార్థన చేపించి పంపించేసిన. సో ఇప్పుడు బల్లలో పాలు పొందడానికి ముందు నీకు నాకు ఉన్న ప్రశ్న ఏంటి అనంటే, సో నేను ప్రార్థన కూడికకు వస్తున్నానా రావట్లేదా? ఒకటి. రెండవది, ఉపవాస ప్రార్థనకు నేను వస్తున్నానా రావట్లేదా? రెండవది. మూడోది, అబ్రహాం అయితే అన్నిటిలో దశమ భాగం అనేది ఇచ్చేసినాడంట. సో నేను అన్నిటిలో దశమ భాగం అనేది ఇస్తున్నానా ఇవ్వట్లేదా అనేది చాలా పెద్ద ప్రశ్న. మరీ ప్రాముఖ్యంగా టైం. యామ్ ఐ గివింగ్ మై 10th portion ఆఫ్ టైం టు మై గాడ్ ఆర్ నాట్? నేను ఇవ్వట్లేదు అని అంటే ఈరోజు ఒక తీర్మానం తీసుకొని, ప్రభువా ఇన్ని రోజుల నుండి నేను ఇట్లా చేసినాను, నాకు తెలియదు, నాకు తెలియకుండానే ఇట్లా అయిపోయింది, దయచేసి నన్ను క్షమించు, ఈ రోజు నుండి ఇప్పటి నుండి నేను చేస్తాను అని ఒక తీర్మానం తీసుకొని అందులో పాల్పంపులు పొందితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఎప్పుడో 2011 అండ్ 2012 ఈ 2 years నేను హెబ్రోన్లో ఉన్నాను. ఆ 2 yearsలో దేవుడు నాకు ఒకటే నేర్పించినాడు, మార్నింగ్ 4 o'clock లేవాలి నువ్వు. మార్నింగ్ 4 o'clock నుండి 6 o'clock వరకు ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఆ టైం అనేది చాలా అద్భుతమైన టైము. ఆ యొక్క టైంలోనే నువ్వు దేవునితో నాతో సమయం గడుపు అనే సంగతి నాకు దేవుడు అప్పుడెప్పుడో నేర్పించినాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు 4 గంటలకు నేను లేస్తా. నాకు మెలక వచ్చేస్తుంది, అది ఎట్లా వస్తుందో తెలియదు. కరెక్ట్ 4 అయ్యిందంటే నాకు మెలక వచ్చేస్తుంది. సో 4 o'clock నుండి 6 o'clock వరకు నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయరండి.
ఆ టైంలో అందరూ హాయిగా పడుకుంటారు. ఇంట్లో కూడా నేను లేచి ప్రార్థన చేసుకుంటున్నా అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. సో కాబట్టి నేను నా దేవునితోని సమయం గడుపుతున్నాను. మీరు మరి ఇదే దేవునితోని సమయం గడుపుతున్నారా లేదా? గాడ్ ఈజ్ నాట్ ఆఫ్టర్ మనీ. దేవునికి కావాల్సింది మన ధనం కాదు, మన ఆస్తులు కాదు, మన అంతస్తులు కాదు, ఏమీ కాదు. ఈ దేవుడు కోరుకునేది ఏంటి అంటే నా పిల్లలు నాతో టైం స్పెండ్ చేయాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. సో కాబట్టి యామ్ ఐ గివింగ్ మై 10th పోర్షన్ ఆఫ్ టైమ్ టు గాడ్ ఆర్ నాట్? ఈ సంగతి మనము పరీక్షించుకొని ఆలోచించి ఏం చేస్తాము అంటే బలలో పాలు పంపులు అనేవి పొందుతాం. ఈ యొక్క 20వ అధ్యాయాన్ని 4 భాగాలుగా మనము విభజించవచ్చు. యెహోషా 1 నుండి 3 వరకు ప్రేయర్ ఆఫ్ జెహోషాపాత్, 14 నుండి 17 వచనాలు ఆన్సర్ ఆఫ్ దట్ ప్రేయర్, 1 నుండి 13 వచనాలు యెహోషాపాతు యొక్క ప్రార్థన, 14 నుండి 17 వచనాలు ఆ యొక్క ప్రార్థనకు జవాబు, 18 నుండి 21 వచనాలు ప్రైజ్ ఆఫ్ జెహోషాపాత్, యెహోషాపాతు యొక్క స్తుతి. దాని తర్వాత 22 నుండి 24 వరకు దేవుడే ఆ యొక్క యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఎంతో గొప్ప జయాన్ని, విజయాన్ని అనుగ్రహిస్తాడు అనే సంగతి ఇక్కడ మనము చూస్తున్నాం. సో కాబట్టి నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, అందుకే ఎవరో ఒకరు చెప్పినారు, ప్రే మోర్ వరీ లెస్, ప్రే లెస్ వరీ మోర్. మరోసారి చెప్పాలనా? ప్రే మోర్ వరీ లెస్. ఎక్కువగా ప్రార్థన చేస్తే చింతలు అనేవి ఏమవుతాయంట? తగ్గిపోతాయి. తక్కువగా ప్రార్థన చేస్తే చింతలు అనేవి ఏమవుతాయి? సో ప్రే మోర్ అండ్ వరీ లెస్. బిల్లీ గ్రహం అని ఒక ఆయన ఉండేటోడు. ఎవరో ఆయనకు అడిగినారు, మీ యొక్క పరిచర్య ఇంత అద్భుతంగా విస్తరించడానికి, ఇంత అద్భుతంగా మీరు దేవుని సేవ చేయడానికి వాట్ ఈస్ ద రీజన్ అని అంటే ఆయన 3 రీజన్స్ చెప్పిండంట. దేర్ ఆర్ 3 రీజన్స్ ఫర్ మై మినిస్ట్రీ. నా యొక్క పరిచర్య ఇంత అద్భుతంగా జరగడానికి 3 కారణాలు ఉన్నాయి. రీజన్ నెంబర్ 1 ప్రేయర్, రీజన్ నెంబర్ 2 ప్రేయర్, రీజన్ నెంబర్ 3 ప్రేయర్. అంతే. ఆయన మొత్తం ప్రార్థననే చేసినాడు, ఇంకేం చేయలేడంట. సో కాబట్టి మోకరించి మనం ప్రార్థన చేసినాం అనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను బయట వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇదే చెప్తాను. ఇక్కడ యెహోషాపాతు ప్రార్థన కూడికకి రమ్మన్నాడు, ప్రజలందరూ వచ్చినారు, ఎంతోమంది వచ్చినారు, చాలామంది అక్కడ కూడుకున్నారు. వాళ్ళందరి మధ్యలో నిలబడి యెహోషాపాతు ఏం చేస్తున్నాడు అని అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎంత మంచిగా ప్రార్థన చేసినాడు చూడండి. 5వ వచనం నుండి చదవండి. ఇప్పుడు యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలువబడి మా పితరుల దేవా యెహోవా నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యంలో ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి బలము చాలదు. ఈ దేవుని గురించి యెహోషాపాతుకు ఎట్లా తెలిసింది? ఈ దేవుడు ఇలాంటి వాడు అనే సంగతి యెహోషాపాతుకి ఎట్లా తెలిసిందండి? సో యెహోషాపాతుకి వాక్యం అనేది ఖచ్చితంగా తెలుసు. సో ఎవరైతే వాక్యం తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే ప్రార్థన చేస్తారు. ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో వాళ్ళు మాత్రమే ప్రార్థన కూడికకి వస్తారు. నువ్వు ప్రార్థన కూడికకి రావట్లేదు అంటే నువ్వు బైబిల్ కూడా చదవకొచ్చినావు అని అర్థం. ఇప్పుడు ఉద్యోగ బాధ్యతలను బట్టి సంఘ ప్రార్థనకు రావట్లేదు, ఉపవాస ప్రార్థనకు రావట్లేదు అంటే దట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్, అది ఓకే. అంతేగాని అన్నీ మంచిగానే ఉండి రాకపోతే అది చాలా దౌర్భాగ్యం. సో కాబట్టి యెహోషాపాతు ఈ దేవుడు ఎలాంటి వాడో ఎరిగి ఆ దేవుణ్ణి పొగడతా ఉన్నాడు. ప్రభువా నువ్వు ఇలాంటి వాడివి. తర్వాత వచనం 7వ వచనం, నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. సో ఈ 3 రకాల ప్రజలు
యెహోషాపాతు మీదికి ఎందుకు వస్తున్నారు అంటే ఈ ల్యాండ్ మాది, మేము దీన్ని ఆక్రమించేసుకుంటాం అనే ఉద్దేశంతో వాళ్ళు వస్తూ ఉంటే యెహోషాపాతుకు తెలిసిన తర్వాత వెంటనే ఆయన ఉపవాస దినాన్ని చాటించేసి ఉపవాస దినంలో చెప్తున్నాడు, ఈ భూమి నీది, నీ స్నేహితుడైన అబ్రహాము సంతానానికి నువ్వు ఈ భూమిని ఇచ్చేసినావు, కాబట్టి ఈ భూమిని నువ్వే కాపాడాలా, మా సంఘాన్ని నువ్వే కాపాడాలా, మా విశ్వాసులని నువ్వే కాపాడాలా, నువ్వు కాపాడితేనే మేము కాపాడబడతాము అనే సంగతి యెహోషాపాతు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. సో అబ్రహాం గురించి యెహోషాపాతుకు తెలుసు, దాని తర్వాత అబ్రహాము సంతతి గురించి యెహోషాపాతుకు తెలుసు, దేవుడు ఎలాంటి వాడో యెహోషాపాతుకు తెలుసు. సో ప్రాబ్లం వచ్చింది అంటే ఈ దేవుని దగ్గరికి వెళ్ళాలా అనే సంగతి యెహోషాపాతుకు తెలుసు. ఈ యొక్క ప్రార్థన ద్వారా ఎటువంటి విజయాన్నైనా సరే నేను పొందుకుంటాను అనే సంగతి యెహోషాపాతుకు తెలుసు. సో నువ్వు నేను కూడా ఆ విధంగా ప్రేయర్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకుంటే చాలా అద్భుతంగా మనకు ఉంటుంది. ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప గొప్ప విజయాలు పొందుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను గనక దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కరెక్ట్గా దేవునికి ఇచ్చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు అదే అనిపిస్తుంది, రేపు తీర్పు దినమున బహుశా దేవుడు నాకు ఫస్ట్ అదే అడుగుతాడేమో, నీకు ఇచ్చిన సమయంలో నువ్వు దశమ భాగాన్ని నాకు ఇచ్చినావా ఇయ్యలేవా అని అడిగితే నేనేం చెప్పాలి? అయ్యో ప్రభువా నాకు తెలియదే, ఎవరూ చెప్పలేదు, దశమ భాగం అంటే ఉట్టి డబ్బులే అనుకున్నా నేను అని అంటే అది సరిపోదు, అన్నిటిలో దశమ భాగం అని ఉన్నది. సో కాబట్టి నా యొక్క సమయంలో నేను దేవునికి దశమ భాగం, దాని తర్వాత టాలెంట్, నేను 80 కిలోలు ఉన్నాను అంటే ఆ 80 కిలోలలో మళ్ళీ దశమ భాగం 8 కిలోలు దేవునికి నేను ఇచ్చేయాలి. దేవుని మందిరానికి వస్తున్నాను, వెళ్తున్నాను, దేవుని మందిరంలో కూర్చుంటున్నాను, దేవుని మందిరంలో పనిచేస్తున్నాను. ఫస్ట్ 2 ఎప్పుడైతే మనం నమ్మకంగా చేస్తామో ఆ థర్డ్ టీని దేవుడు అంగీకరిస్తాడు. ఫస్ట్ 2 టీస్ గనక మనం నమ్మకంగా చేయలేమనుకో ఈ థర్డ్ టీ వేస్ట్, అది ఎందుకు పనికిరాదు. అది బహుశా మనుషులకు అవి కావాలనేమో కానీ దేవునికి మాత్రం అస్సలు వద్దు. ఆయననే ఇచ్చింది ఆయననే ఎందుకు అడుగుతాడు చెప్పండి? సో కాబట్టి ఫస్ట్ 2 టీస్ అంటే టైం అండ్ టాలెంట్, ఈ రెండుటిని నేను దేవునికి ఇచ్చిన తర్వాత ఏమి అంటే ఆ యొక్క థర్డ్ టీ కూడా ఏమి అంటే దేవుడు అంగీకరిస్తాడు. సో ఆ థర్డ్ టీ గురించి కూడా చెప్పాలంటే నేనేం చేస్తానంటే అంటే ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే వాళ్ళకి సిటీసీ అంటారు దాన్ని, సిటీసీ కాస్ట్ టు కంపెనీ. ఆ సిటీసీ మీద 13% ఇస్తున్నాను నేను దేవునికి. చాలామంది ఏం చేస్తారంటే ఆ శాలరీ స్లిప్లో 2 ఉంటాయి, గ్రాస్ శాలరీ అని ఒకటి ఉంటుంది, నెట్ శాలరీ అని ఉంటుంది. ఈ గ్రాస్ శాలరీని పక్కకు పడేసి ఈ కట్టింగ్స్ అన్నీ పోయిన తర్వాత చేతికి వస్తుంది కదా, ఆ చేతికి వచ్చిన దాని మీద 10% ఇవ్వడం కూడా చాలా కష్టం. అట్లా అది కూడా ఇవ్వరు. నేనేం చేస్తున్నానంటే ఈ గ్రాస్ శాలరీ అంటే నా సిటీసీ ఎంతనో క్యాలిక్యులేట్ చేశాను నేను. నా సిటీసీ మీద 13% ఎవ్రీ సండే నేను, అంటే ఈ సంగతి కేవలం నాకు తెలుసు, నా భార్యకు తెలుసు, ఇప్పుడు మీకు చెప్పిన కాబట్టి మీకు తెలుసు. ఎందుకు చెప్తున్నాము ఇవన్నీ అంటే నేను ఏది ఇచ్చినా సరే హృదయపూర్వకంగానే ఇస్తున్నాను. ఫస్ట్ 2 టీస్ ఎప్పుడైతే నేను నమ్మకంగా ఇస్తానో ఈ థర్డ్ టీ గురించి నాకు అసలు చింతనే లేదు. ఈ థర్డ్ టీ గురించి నేను అసలు ఆలోచించను. ఆ థర్డ్ టీ కాదు, ఇంకా ఎక్కువనే ఇస్తాం, సమయం కూడా దేవునికి ఎక్కువ ఇస్తాం, దాని తర్వాత టాలెంట్ కూడా దేవునికి ఎక్కువ ఇస్తాం, ఇంకా ట్రెజర్ కూడా ఏమి అంటే అవి ఇవ్వడానికి వెనకడుగు వేయమన్నమాట. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రార్థన కూడిక జరిగింది, వాళ్ళంతా ప్రార్థన చేసినారు, వాళ్ళ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుని ఆత్మ దిగి వచ్చినాడండి. మనం పొద్దున చూసినాం, 14వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది, వీళ్ళ ప్రార్థనకి ప్రతిఫలంగా దేవుని ఆత్మ వాళ్ళ మధ్యలోకి దిగొచ్చినాడు. ప్రార్థన ఏం చేసిందో చూసినరా? పరలోకాన్ని తెరిచేసి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మధ్యలోకి తీసుకొని వచ్చింది. అందుకే సమాజముగా కూడి దేవుణ్ణి ప్రార్థన చేయుట అనేది చాలా అద్భుతమైన సంగతి. అది హెవెన్ విల్ బి ఓపెన్ వెన్ వీ వర్షిప్ ద లార్డ్ యాజ్ ఎ చర్చ్. ఒక సంఘముగా కూడుకొని మనం దేవుని ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క పరలోకం అనేది తెరుచుకొని ఆత్మ కార్యం మన మధ్యలో జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి వచ్చి కార్యం చేస్తాడు. చదవండి 14వ వచనం. అప్పుడు
మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జెకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీడు నగు యహాజియేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగు ప్రకటించెను. పాత నిబంధన కాలంలో దేవుడు డైరెక్ట్ పీపుల్తో మాట్లాడలేడు. పాత నిబంధన కాలంలో దేవుడు నేరుగా ప్రజలతోని మాట్లాడలేడు. యాజకుల ద్వారా లేకపోతే లేవీయుల ద్వారా దేవుడు మాట్లాడినాడు. దేవుడు ఆయన క్రమాన్ని ఏమాత్రం కూడా చెరుపలేదు. అదే సమాజంలో ఒక లేవీయుడు ఉన్నాడు. ఆ యొక్క లేవీయుని మీదికి దేవుని ఆత్మ వచ్చినాడు. వచ్చి ఆ లేవీయుని ద్వారా దేవుడు ఏం చేసినాడంటే వాళ్ళ ప్రార్థనకి ప్రతిఫలం అనేది ఇచ్చినాడు. డైరెక్ట్ యెహోషాపాతుతో దేవుడు మాట్లాడినాడు. అసలు దేవుడు ఆయన క్రమాన్ని అటు ఇటు చేసినాడా చెప్పండి? దేవుడు ఆయన క్రమాన్ని అటు ఇటు చేయనప్పుడు నువ్వు నేను ఎందుకు అటు ఇటు చేస్తాం చెప్పండి? సో కాబట్టి ఆ క్రమం అంటే అదే మళ్ళీ 3 T's. సో దేవుడు పాత నిబంధన కాలంలో లేవీయుల ద్వారానే మాట్లాడినాడు. యాజక సేవ చేసే ధర్మం వాళ్ళకే ఇచ్చినాడు. ఆ వాళ్ళ ద్వారానే దేవుడు మాట్లాడినాడు. సో ఆ మాటలు విన్న తరువాత యెహోషాపాతుకి చాలా ధైర్యం అనేది వచ్చేసింది. ఎంత ధైర్యం వచ్చిందంటే, ప్రభువా ఇక చాలు, నా ప్రార్థనకు నువ్వు జవాబిచ్చేసినావు, నా ప్రార్థన నువ్వు అంగీకరించినావు, మేమంతా చేసిన ప్రార్థన నువ్వు విన్నావు, ఆ యొక్క ప్రార్థనకు జవాబిచ్చినావు, ఇంకా మాకు ఇంతే చాలు అని ఆ ప్రార్థన ఆపేసి ఆయన ఏం చేసినాడంటే, పదండి ఇప్పుడు యుద్ధానికి వెళ్దాం. సో ప్రార్థన అనేది ఏమి చేస్తుంది అనంటే ఎటువంటి యుద్ధాన్నైనా ఎదుర్కొనే దమ్ము ఇస్తుంది. దానియేలు చాలా మంచి ప్రార్థన పరుడు. ఆ సింహపు బోన్లో వేస్తామన్నా సరే ఆయన భయపడలేడు. ఆ సింహపు బోన్లో కూడా చాలా ధైర్యంగా ఆయన ఉన్నాడు. సో ఆయన స్నేహితులు 3 వాళ్ళు కూడా చాలా మంచి ప్రార్థనా పరులు. వాళ్ళు కూడా అగ్నిగుండంలో పడేస్తామన్నా సరే మాకు అసలు చింతనే లేదు. ఒకవేళ ఈ దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు, కానీ నీ యొక్క విగ్రహానికి మాత్రం మేము మొక్కం. ఈ దేవుని వదిలిపెట్టము, నీ యొక్క విగ్రహానికి మేము మొక్కం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కొన్ని వచనాలు చదువుదాం. ఈ యొక్క యుద్ధము లేకపోతే దేవుడు వీళ్ళకి ఇచ్చిన వాగ్దానం 15వ వచనం. యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 17వ వచనం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. అక్కడ ఆగండి. సో పోరాటము మన ఆత్మీయ జీవితంలో అనుక్షణము పోరాటమే. కొన్ని పోరాటాలు జస్ట్ మీకు రెఫరెన్స్ ఇచ్చేస్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. మన ఆత్మీయ పోరాటాలు ఏంటి, వేటితో మనము పోరాడాలా అనే సంగతులు జస్ట్ మీకు రెఫరెన్స్ ఇచ్చేస్తాను, మీరు చూడండి. ఎఫెసీ 6:12. ఎఫెసీ 6వ అధ్యాయము 12వ వచనం. తీసిన వాళ్ళు చదవచ్చు ఎక్కడున్నా సరే. మనము పోరాడునది శరీరులతో కాదు గాని ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతోని మనము పోరాడుతున్నాం. ఆకాశ మండలంలో అన్ని దురాత్మ సమూహములే ఉన్నాయి. ఆ యొక్క దురాత్మ సమూహములు ఏం చేస్తున్నాయి అనంటే, నువ్వు చేసే ప్రార్థన అయినా సరే, నువ్వు చేసే ఆరాధన అయినా సరే ఆ పరలోక రాజ్యానికి చేరకుండా అవన్నీ అణచివేసేస్తున్నాయి. అందుకే ఈ యొక్క ఒక విశ్వాసికి చాలా అవసరమైంది ఏంటి అంటే ఈ యొక్క ప్రార్థన. ఈ పోరాటంలో ఏమి అంటే నువ్వు జయించాలి అంటే చాలా ఏమి అంటే ప్రార్థనా పరులుగా ఉండడం అనేది చాలా అవసరం. ఇప్పుడు ఇక్కడ నుండి నేను పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాను. ఆ పరలోక రాజ్యం అంటే ఎక్కడో 3వ ఆకాశం. ఈ ఫస్ట్ ఆకాశంలోనే దురాత్మ సమూహములు ఉన్నాయంట. నేను ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆ దురాత్మ సమూహములను దాటుకొని పైకి వెళ్ళాలి. ఆ దురాత్మ సమూహములను దాటించేది ఏంటి అంటే కూడా మన ప్రార్థననే. ఆ ప్రార్థన అనేది ఏమి అంటే ఒక పెద్ద ల్యాడర్, ధూపం. ఆ ధూపంలో వాళ్ళకి కనబడకుండా నేను
పైకి వెళ్ళిపోతాడు. సో ఒకటి చూసినాము, దురాత్మ సమూహములతోని. జెనసిస్ 30:8, ఆది కాండము 30వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితను అనుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. దేవుని కృప కొరకు పోరాడాలా. ఒకటి చూసినాము, దురాత్మ సమూహములతోని, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతో. మనము పోరాడేది శరీరులతో కాదు. సో అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతోని పోరాడుతున్నాం. రెండోది ఏంటంటే దేవుని కృప కొరకు నువ్వు నేను పోరాడాలా. లూకా సువార్త 13:24 మనందరికీ బాగా తెలుసు. లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. పోరాడుడి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడే. సో కాబట్టి ఇరుకు మార్గం అంటే యేసుప్రభే. సో యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గంలో ప్రయాణం చేయడానికి నువ్వు నేను పోరాడాలి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆది కాండము 32:28. నాలుగోది ఆది కాండము 32:28. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని. యాకోబు చేసిన పోరాటం, ఆయన ప్రార్థనలో ఎంత శక్తి ఆయనకు వచ్చిందంటే ఆ యొక్క దేవదూతను పట్టుకున్నాడు. ఆ యొక్క దేవదూతని అసలు వదలడమే లేదు. ఒరే నాయన వదులురా, నేను వెళ్ళిపోవాలరా, తెల్లవారుతుంది, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి అంటే లేదు 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 లేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను వదలా. దేవదూతనే ఆయన ఏం చేసినాడు అంటే డామినేట్ చేసినాడు. అది ప్రార్థనకే ఉన్న శక్తి. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీ పేరు ఏంటి అని అంటే పేరు మారిపోయింది. ఇజ్రాయెల్ అంటే అర్థం అదే, దేవునితో పోరాడేవాడు అని. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత అద్భుతం అంటే, ప్రభువా నీ ఆశీర్వాదాలు నాకు కావాలి, నువ్వు నన్ను ఆశీర్వదించు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నువ్వు నాకు అనుగ్రహించు అని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు పోరాడుట. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. కొలసీ 2:2. తీసిన వాళ్ళు ఎవరైనా సరే చదవచ్చు. ప్రేమయందు పోరాడుట, గ్రహింపు కొరకు పోరాడాలా, దేవుని మర్మముల కొరకు పోరాడాలా, దేవుని మర్మాలని స్పష్టంగా తెలుసుకోవాలి. నా హృదయంలో నాకు ఆదరణ కావాలి, ఆదరణ కొరకు పోరాడుట. సో కాబట్టి ఇవన్నీ ఈ యొక్క వచనంలో ఉన్న 4 విషయాల కొరకు నువ్వు నేను పోరాడాలి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. యూదా రాసిన పత్రిక 1:3. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. పరిశుద్ధులకు ఒకటేసారి అప్పగింపబడిన బోధ, అపోస్తలుల బోధ. దాని తర్వాత లేకపోతే సహవాసము, లేకపోతే రొట్టె విరుచుట, లేకపోతే ప్రార్థన. దేవుని బోధ విషయమై నువ్వు నేను పోరాడాలా. ప్రభువా నా చర్చిలో నీ బోధ అనేది చాలా అద్భుతంగా జరగాల అని నువ్వు నేను పోరాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సరే, ఏం చేస్తాము అంటే, యెహోషాపాతు ప్రార్థనకి పిలిచినాడు, ప్రజలందరూ వచ్చినారు. నిజంగా వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందంటే, ఇంకా దేవుడే ఈ యుద్ధం చేసేస్తాడు, మనం యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు అని వాళ్ళు ధైర్యంగా స్తుతించుకుంటూ వెళ్ళిపోయినారు. వాళ్ళకి ఎంత అద్భుతంగా దేవుడు వాళ్ళకి సమాధానం ఇచ్చినాడో చూడండి. 29వ వచనం, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 29వ వచనం. 27 నుంచి చదవండి.
రెండో దినవృత్తాంతములు 20వ అధ్యాయము 27వ వచనం. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదా వారును యెరూషలేము వారును వారికందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. వీళ్ళ యొక్క యుద్ధం అనేది చర్చిలో స్టార్ట్ అయింది. దాని తర్వాత యుద్ధ భూమికి వెళ్ళినారు. యుద్ధ భూమిలో శత్రువులు ఓడిపోయినారు. యెహోషాపాతు ఏం చేస్తున్నాడు అని అంటే, మళ్ళీ మనం చర్చిలోకే పోదాము. చర్చిలో యుద్ధం స్టార్ట్ అయింది. మళ్ళీ వాళ్ళు స్తుతించుకుంటా చర్చిలోకే వస్తున్నారు. 28 వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచూ వచ్చిరి. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. దేశముల రాజ్యములు వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. సో ప్రార్థన అనేది నాకు నెమ్మది ఇస్తుంది. ఈ దేవుడు మనకు నెమ్మది ఇచ్చేవాడు అనే సంగతి మనకిక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, ఒకటే విషయం తెలుసుకోండి. నేను విషయాలన్నీ చెప్తున్నాను. యామ్ ఐ గివింగ్ మై టైం? దేవుని మందిరానికి అన్ని కుడికలకు వచ్చినాం అనుకోండి, టైం అనేది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు వార కార్యక్రమాలకి అటెండ్ అవ్వడానికి నాకు అసలు వీలే అవ్వట్లేదు. ఎప్పుడో నేను చదువుకునే టైంలోనే నాకు టైం దొరికింది. అప్పుడే మందిరానికి వెళ్ళినాను, అన్ని కూడికలకు వెళ్ళినాను, అంతా వాక్యం విన్నాను. సో ఇప్పుడు టైం దొరకట్లేదు. ఉన్న టైంని నువ్వు కనుక యూటిలైజ్ చేసుకోలేవనుకో, రేపు నీకు మందిరానికి వచ్చే టైం కూడా దొరకకపోవచ్చు అనే సంగతి నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా యేసునామమున మనవి చేస్తున్నాం. 24వ వచనం చదవండి. రెండో దినవృత్తాంతములు 20:24. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొన లేదు. సో దేవుడు యుద్ధంలోకి దిగినాడు, దేవుడు యుద్ధం చేసినాడు, శత్రువులందరూ చనిపోయినారు. ఆ చనిపోయిన తర్వాత ఆ శత్రువులు చాలా వస్తువులు తీసుకొని వచ్చినారంట. 25వ వచనం. యెహోషాపాతును రెండో దినవృత్తాంతములు 20వ అధ్యాయము 25వ వచనం. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిది. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టిందట. ఎంతమంది వచ్చి ఉంటారు చెప్పండి యుద్ధానికి? వెండి, బంగారము, నగలు వాళ్ళు ఏవేవో తీసుకొని వచ్చినారు. శత్రువులందరూ చనిపోయిన తర్వాత ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ అట్లనే పడిపోయినాయి. వాటిని ఏరుకోనికనే 3 రోజులు టైం పట్టిందంట. ఎంతమంది వచ్చి ఉంటారో అనిపిస్తున్నది నాకు ఆ యుద్ధానికి. ఆ మాటుగాండ్లు ఎంతమందిని చంపేసినారో తీసుకొని వెళ్ళిపోండి, అంతా మీదే. సో కాబట్టి ఈ 3 T's నువ్వు గనక ఫస్ట్ 2 T's నమ్మకంగా దేవునికి ఇస్తే ఇప్పుడు చదివిన ఈ వచనం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మనమందరం బలలో పాలు పొందు